హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్లో పక్కా కొలతలతో పర్ఫెక్ట్ గుల్ల మైసూర్ పాక్. ఈ వీడియో చూశాక మైసూర్ పాక్ చేయడం ఇంత ఈజీగా అంటారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత ఈజీగా కూడా చేయొచ్చు. అయితే మనం చేసే మైసూర్ పాకు గుల్లగా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది, నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. మైసూర్ పాక్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక స్టెయినర్ పెట్టేసుకొని 1 కప్పు వరకు శనగపిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. జల్లించిన తర్వాత దీంట్లో ఏమైనా ఉండలు ఉంటే తీసి పక్కన పారేయండి. ఇప్పుడు ఈ జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టేసి పాకం కోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అది కూడా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. తర్వాత పిండి తీసుకున్న కప్పుతోటే 2 కప్పుల వరకు షుగరు, 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకు తీగ పాకం రావాలి. ఈ పాకం వచ్చేలోపే మనము వేరే ప్రాసెస్ చేసుకుందాము. దీనికోసం ఒక బాండీలో 1/2 కప్పు వరకు నెయ్యి, 1 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేని వారు 1.5 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా, నెయ్యి చాలా ఇష్టపడేవారు 1.5 కప్పు పూర్తిగా నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాండీని స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని పక్కకు వేడి చేయండి. ఎట్ ఎ టైం ఇక్కడ పాకం కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాకం వచ్చేలోపు ఇప్పుడు లోతుగా వెడల్పుగా ఉన్న బౌల్లోకి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బౌల్ అంతా అప్లై చేసుకోండి. ఇక్కడ నేను కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీరు స్టీల్దైనా అల్యూమినియందైనా ఏదైనా సరే కానీ లోతుగా ఉన్నది తీసుకోండి. ఇవన్నీ పాకం వచ్చేలోపే ప్రిపేర్ చేసుకోండి. ఈలోపు పాకం కూడా వచ్చి ఉండొచ్చు. ఒక్కసారి మంటను సిమ్లో పెట్టుకొని చెక్ చేయండి. చూడండి, వాటర్ చాలా తక్కువగా వేస్తే ఒక 2-3 మినిట్స్లోనే పాకం అనేది ఇలా తీగ పాకం వస్తుంది. తీగ పాకం వస్తేనే గుల్ల మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా తీగ పాకం పర్ఫెక్ట్గా రావాలి, తీగలుగా రావాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండిని ఇందులోకి వేసి ఇలా విస్కర్తో కలపండి. పిండి చక్కగా కలిసిపోతుంది. విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా కలిసిపోతుంది. కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. పిండి పూర్తిగా కలిసిపోయిన తర్వాత పక్కకు వేడి చేస్తున్న నూనెను ఒక్కొక్క గరిటెడు పోస్తూ కలుపుతూ ఉండాలి. గరిటెడు నూనెను వేస్తూ పూర్తిగా బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మరొక గరిటెడు. ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ నూనె అయిపోయే వరకు చేస్తూ ఉండాలి. ప్రాసెస్ పూర్తి అయ్యే వరకు నూనె కూడా స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని వేడి చేస్తూనే ఉండాలి. వేడివేడి నూనెను పోస్తేనే మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది. ఒక్కొక్క గరిటెడు మాత్రమే పోయాలి. అలానే ఒకేసారి పోస్తూ కలిపి వెంటనే కంప్లీట్ చేయొద్దు. ఒక్కొక్క గరిటెడు పోస్తూ ఇలా బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గరిటెడు ఆయిల్ను వేయాలి. పక్కకు బాండీలో ఉన్న నూనె అయిపోయే వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. చూడండి, లాస్ట్కు నూనె అయిపోయే స్టేజ్లో వచ్చేటప్పుడు పిండి కూడా పై నుంచి సపరేట్గా అవుతుంది. మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఈ స్టేజ్లో చివరగా ఉన్న నూనెను దీనిపైన పోసేసి కలపకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ అప్లై చేసుకున్న మౌల్డ్ ఉంది కదా, నెయ్యిని అప్లై చేసుకున్న మౌల్డ్లోకి ఈ బ్యాటర్ను వేసేసేయండి. బ్యాటర్ వేసిన తర్వాత కూడా దీన్ని అస్సలు కలపకండి, స్మూత్ చేయకండి. అదంతలా అదే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. 1 మినిట్ తర్వాత మూత తీసి నైఫ్తో మీకు నచ్చిన షేప్లో, నచ్చిన సైజుల్లో ఇలా ఘాట్లు పెట్టేయండి. ఈ మైసూర్ పాక్ అనేది 2-3 మినిట్స్ మనం కొంచెం లేట్ చేసినా చాలా గట్టి పడిపోతుంది. అప్పుడు పీసెస్గా రావు. ఇలా ఘాట్లు పెట్టి మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు ఒక 1-2 అవర్స్ అలా వదిలేసేయండి. 1-2 అవర్స్ తర్వాత మూత తీసి దీన్ని మరొక ప్లేట్ను దీనిపైన బౌలించి డీమోల్డ్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ గట్టిగా ట్యాప్ చేస్తే పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి. నేను నైఫ్తో సరిగ్గా ఘాట్లు పెట్టలేదండి. లోపల వైపుకు ఘాట్లు పెడితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. షేప్ అనేది కరెక్ట్గా రాలేదు, కానీ టేస్ట్ అయితే 100% పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు విరిచి చూపిస్తే అర్థమవుతుంది కదా లోపల ఎంత గుల్లగా వచ్చిందో. నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంది. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, లోపల బ్రౌన్గా పైన కింద ఎల్లోగా అలా ఎందుకు రాలేదని. అయితే పిండిని చాలాసేపు స్టవ్ పైన ఎక్కువసేపు వేడి చేస్తే, ఉడికిస్తే ఆ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ నేను స్టవ్ పైన కొంచెం తక్కువ టైం ఉడికించాను కాబట్టి ఇలా టోటల్గా ఎల్లో కలర్ వచ్చింది. అంతేకాని టేస్ట్లో ఏ మాత్రం డిఫరెన్స్ లేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది.